నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రాష్ట్ర రాజకీయాల్లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు కీలక నేతలు ప్రయత్నించారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు పోటీ చేయడానికి దాదాపుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. చివరికి ఆ స్థానం నుంచి ఎవరూ ఊహించని విధంగా సీఎం రమేష్ పోటీలోకి వచ్చారు. ఇక ఆయన ప్రత్యర్థిగా వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడును నిలబెట్టింది. ఆయన సీఎం రమేష్ కు సరైన ప్రత్యర్థేనా కాదా అన్న సంగతి పక్కన పెడితే వైసీపీ తన లెక్కలన్నీ పక్కన పెట్టేసిందని అర్థమవుతోంది. బీజేపీకి సహకరించేందుకే ఇలా చేసిందన్న ప్రచారం నియోజకవర్గంలో వినిపిస్తోంది. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పడగా తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీని 5 సార్లు గెలిచింది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కాపు, గవర, కొప్పుల, వెలమ సామాజిక వర్గాల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లే దాదాపు 70% ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అనకాపల్లిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ 3 కులాల వారినే అభ్యర్థులుగా ఎంచుకుంటారు. నాన్ లోకల్ అయినప్పటికీ సొంత సామాజిక వర్గం అండ ఉంటుందన్న ఉద్దేశంతో వెలమ వర్గానికి చెందిన సీఎం రమేష్ ఇక్కడి నుండి పోటీకి రెడీ అయ్యారు. ఈ స్థానంలో వైసీపీ కాపు లేదా గవరకు అవకాశం ఇచ్చి ఉంటే ముందే అడ్వాంటేజ్ వచ్చి ఉండేదన్న అభిప్రాయం కూడా నియోజకవర్గంలో ఉంది. కానీ కొప్పుల వెలమ వర్గానికే చెందిన బూడి ముత్యాల నాయుడుకు టికెట్ కేటాయించారు. ఇప్పుడు పొత్తు కారణంగా కాపు, గవరల ఓట్లు చీలిపోయే ఛాన్స్ కనిపించడం లేదు. వైసీపీ అభ్యర్థి కూడా ఈ వర్గాలకు చెందిన వ్యక్తి కాకపోవడంతో ఓట్లు సైతం చీలే ప్రసక్తి లేదు. నిజానికి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఈసారి కూడా మాడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వైసీపీ మొదట నిర్ణయించింది. ఆర్థికంగా బలమైన నేత సీఎం రమేష్ ను ఢీకొట్టాలంటే సామాజిక కోణంతో పాటు స్థానిక నినాదం కూడా ఉపయోగపడుతుందని భావించిన వైసీపీ బూడి ముత్యాల నాయుడుని మొదటిసారిగా ఎంపీ బరిలోకి దింపింది. ఆయనకు ఇష్టం లేకపోయినా ఆయన కుమార్తెకే మాడుగుల టికెట్ ఇచ్చి ఒప్పించింది. గత 5 ఏళ్లలో బూడి ముత్యాల నాయుడు పనితీరుపై వ్యతిరేకత, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో విభేదాలు, సొంత కుమారుడితోనూ వివాదం వంటివి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. మాడుగుల నియోజకవర్గానికి ప్రధాన రహదారి నిర్మించుకోలేకపోవడంపై జనాల్లో ఇప్పటికీ అసంతృప్తి ఉందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. కూటమి తరపున బీజేపీ నేత సీఎం రమేష్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో ప్రముఖ నేతలంతా కూడా అనకాపల్లి ఫలితంపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేష్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం నుంచి ప్రారంభించిన సీఎం రమేష్ గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరగా ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నాన్ లోకల్ పేరుతో ప్రచారం చేసేందుకు వైసీపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరుగుతుండటంతో ఇది హైలైట్ కావడం లేదనే చర్చ నడుస్తోంది. రాజకీయం ఎలా చేయాలో తెలిసిన రాజకీయ నేత కావడం, వేధింపులకు అండగా ఉండడంతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిందని తెలుస్తోంది.